మొత్తానికి రెహనా ఇవాళ సుప్రీంకోర్టు అయితే ఒకటి చెప్పింది, ఆధార్ కార్డు మాత్రం యాక్సెప్టెన్స్ చెయ్యము మేము ఐడెంటిటీ ప్రూఫ్గా అన్నది విషయంలో దాని సుప్రీంకోర్టు దాన్ని ఓకే అంది. బట్ ఎట్ ది సేమ్ టైం 65 లక్షల మంది ఎవరైతే ఓటర్ల జాబితా నుంచి తీసేశారో SIR సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇంకో 2 నెలల ఎలక్షన్ జరగబోతుంది. ఈ 65 లక్షల మంది పేర్లు కూడా వెబ్సైట్లో పెట్టండి, రీజన్ కూడా పెట్టండి, ఎందుకు వాళ్ళ ఓట్లు తొలగించారు రీజన్ పెట్టమని చెప్పారు. ఒక విషయం వాస్తవం, బీహార్ డెమోగ్రఫిక్ మారింది. బీహార్లో కిషన్గంజ్ జిల్లా ఇది మీకు నేపాల్ బంగ్లాదేశ్ బార్డర్లో ఉంటుంది. అక్కడ చెప్పినట్టు దేశంలో హైయెస్ట్ మైనారిటీ పాపులేషన్ ఉన్న జిల్లా అది, 71%. ఇప్పుడేమో 76% కూడా అయిందంటున్నారు. దాని ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి చాలా మంది వలస వచ్చి అక్కడ బార్డర్ క్రాస్ చేసి వాళ్ళు అక్కడ నివాసం ఏర్పించుకొని డెమోగ్రఫీ చేంజ్ అవ్వడం వల్ల అక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చాలా మంది ఆధార్ కార్డ్స్ కూడా తీసేసుకున్నారు. అందుకని ఆధార్ కార్డుని ఐడెంటిటీ ప్రూఫ్గా చూడట్లేదు. ఇప్పుడు ఏం చెప్పారంటే ఈ తీసేసిన వాళ్ళని ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంటే మీరు మీ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోండి, అప్పుడు మేము ఇస్తాం. వాళ్ళు ఆధార్ కార్డు చూపిస్తున్నారు, బట్ ఆధార్ కార్డు అంది చేతిలో ఉంది. ఆధార్ కార్డు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కాదని ముందే చెప్పారు కాబట్టి అని వాళ్ళ ఎగ్జాంపుల్. అసలు SIR ఉండొద్దు అన్నది అక్కడ ఉన్న మహాకూటమి అంటే RJD కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరిది. సింపుల్ రీజన్, ఎందుకంటే మైనారిటీ ఓట్స్ వెలుగుతే కనుక అక్కడ RJDకి కాంగ్రెస్కు ఓట్లు పడతాయి. మైనారిటీ ఓట్స్ ఎక్కువ ఉండాలన్నది వాళ్ళది. మైనారిటీ ఓట్స్ ఎక్కువైతే మేము ఓడిపోతాం అన్నది BJP JDU. సింపుల్ లాజిక్. దీన్ని బీహార్లో ఎందుకు అంత ఆ విధంగా జరుగుతుందంటే, అంత గొడవ జరుగుతుందంటే ఎన్ని మైనారిటీ ఓట్స్ ఎక్కువ ఉంటే అంత మాకు అడ్వాంటేజ్ అవుతుందని JDU కాదు RJD కాంగ్రెస్ ఎంత తక్కువ ఉంటే అంత మేము గెలిచే అవకాశం ఉంది నితీష్ కుమార్ BJP. అదే లాజిక్తో ఇద్దరు కొట్లాడుతున్నారు. SIR అంటే అంతే. సేమ్ వెస్ట్ బెంగాల్లో కూడా అంతే. మమతా బెనర్జీ బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా జరుగుతోంది. చాలా మంది వస్తున్నారు, వేరే దేశాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సిటిజన్షిప్ పొందుతున్న పరిస్థితి ఉంది. ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కూడా అందరికి వచ్చేసాయి. రోహింగ్యాలకు కూడా మన దగ్గర వచ్చేసాయి. బట్ అక్కడ లాజిక్ ఏంటంటే మన దేశ పౌరులకి ఇక్కడ ఓటు హక్కు ఉండాలి, వేరే దేశ వాళ్ళకు ఉండొద్దు. మన దగ్గరే జనాభా ఎక్కువ ఉంది, 130-140 కోట్లు. సో వీసాల మీద వాటి మీద రావచ్చు, బట్ ఇక్కడ ఉండాలన్నది ఇట్ సైడ్ ఆర్గ్యుమెంట్. ఇది నెవర్ ఎండింగ్. బట్ ఒకటేంటంటే ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంలో బ్లేమ్ చేస్తారు, గెలిచి కూడా ఈవీఎం తప్పని మాత్రం ఎవరన్నారు, అది మాత్రం నేను చెప్తాను. అంతే కదా. BJP వాళ్ళు కూడా అన్నారు 1989లో కాదు 2009లో అద్వానీ క్యాంపెయిన్ మేము ఈవీఎంలో ఎండ్ చేస్తాం. జీవీఎల్ నరసింహారావు పుస్తకం రాశాడు ఈవీఎంల ద్వారా ఓటింగ్ సంబంధించి. తర్వాత 2014 తర్వాత వాళ్ళకు ఈవీఎంలు నచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది కాబట్టి ఈవీఎం. రాహుల్ గాంధీ నేను రాయ్బరేలీలో ఈవీఎంతో, మరి ఈవీఎంలే గనక అంత మ్యాచ్ ఫిక్సింగ్ అవకాశం ఉంటే 400 సీట్లు తెచ్చుకునేది కదా BJP. ఆ ఈవీఎంలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి చేస్తారు కదా. అది ఈ పార్టీలు చేసుకోలేవా ఈవీఎంలు మేనేజ్? ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంల మీద ఓటర్ లిస్టు మ్యానిపులేషన్కి అవకాశం ఉంది, నో డౌట్. కానీ మీ రాజకీయ పార్టీలు, ఈ రాజకీయ పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు ఓటర్ లిస్ట్ మ్యానిపులేషన్ కాకుండా? జగన్మోహన్ రెడ్డి ఓటర్ లిస్టును బ్లేమ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో నువ్వే కదా అధికారంలో ఉంది 5 సంవత్సరాలు. మొత్తం ఈ ఓటర్ లిస్టు తయారు చేసేవారు MROలు వీళ్ళే కదా, ప్రిసైడింగ్ ఆఫీసర్స్. సో ఒక్కరి చేతిలో కాదు కదా ఓటర్ లిస్టు చేర్పు. ఆ కార్యకర్తలు ఏం చేస్తున్నారు, ఆ బూత్ లెవెల్లో ఉన్నవాళ్ళు, మీ బూత్లో కొత్త ఓటర్ చేరుతున్నా అంటే వీడు మా బూత్ కాదు, వీడి ఇక్కడ అసలు ఉండట్లేదు, ఇది ఫేక్ ఓటర్ అని బయట పెట్టాలి కదా. ఓల్డ్ సిటీలో జరుగుతుంది అదే. మొన్న మాధవిలతో మాట్లాడే మనం, ఓల్డ్ సిటీలో ఓటర్ లిస్ట్ మ్యానిపులేషన్ జరుగుతుంది. డోర్ నెంబర్స్ ఉంటాయి, చాలా మంది బోగస్ ఓటర్స్ ఉంటారు, చాలా ఆ విధంగా ఉంటుంది. తప్పులున్నాయి ఓటర్ లిస్టులో కాదన్ను. కానీ రాజకీయ పార్టీలకు ఒక యంత్రాంగం ఉంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అంటే చేయలేరు, కానీ కాంగ్రెస్ BJP లాంటి పార్టీలకి యంత్రాంగం ఉంది. ఓల్డ్ సిటీలో MIMకు తప్ప ఎవరికి యంత్రాంగం లేదు, ఏ పార్టీ లేదు అక్కడ. MBT ఉండేది. సో ఓటర్ లిస్టులో డెఫినెట్గా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి, వాటిని డిస్క్రిపెన్సీస్ను పోగొట్టాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ అప్పుడు స్వతంత్రంగా లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది, ఇప్పుడు స్వతంత్రంగా అటానమస్గా లేకుండా BJP ప్రయత్నిస్తుంది. ఈ రెండు పార్టీలు ఎంతకంతే. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళ హయాంలో కూడా మాకు నచ్చని వాళ్ళని, గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకళ్ళే ఉండేవాళ్ళు. TN శేషన్ మొత్తం
ఒక రాజకీయ నాయకులకు సింహ స్వప్నం ఇప్పటికీ తలుచుకుంటారు టిఎన్ శేషన్ పేరు. ఎన్నికల్లో ఆ విధంగా కండక్ట్ చేశాడు, ఏ రాజకీయ పార్టీకి వినకుండా చేశాడు. అందుకని ఏం చేశారు, ఈయన ఒక్కడే అది చేస్తున్నాడని చెప్పి, ఒక్కడే ఎలక్షన్ కమిషన్ ఉండకూడదని చెప్పి ముగ్గురిని ఎలక్షన్ కమిషనర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఈ ముగ్గురు ఎలక్షన్ కమిషన్లు పెడితే ముగ్గురు వాళ్ళ క్లోజ్ వాళ్ళని అపాయింట్ చేసుకుని ఆ విధంగా చేస్తున్నారు. అది వేరే సంగతి. సో అల్టిమేట్ గా అటు వాళ్ళు ఇటు మారారు, ఇటు వాళ్ళు అటు మారారు. ఎవరు అధికారంలోకి వచ్చినా సేమ్ మిస్యూజ్ ఆఫ్ పవర్. పులివెందుల కడపలో ఏం జరుగుతుందో దేశంలో కూడా అదే జరుగుతుంది. కాకపోతే మరీ ఇంత ఈ విధంగా లేదు, మన ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా లేదు, ఇంకా ఆ స్థాయికి చేరలేదు. బట్ ఏదైనా డెఫినెట్గా సోషల్ మీడియాలో ఓడిపోయిన వాళ్ళ నుంచి ఈవీఎంలు అయినా లేకపోతే ఓటర్ లిస్ట్ అయినా వీటికి సంబంధించి అయితే ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఈవీఎంస్ బ్లేమ్ చేస్తారు, ఓటర్ లిస్ట్ను బ్లేమ్ చేస్తారు. గెలిచిన వాళ్ళు ఎవరు బ్లేమ్ చేయరు. అదే సర్ప్రైజ్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, రాహుల్ గాంధీ దాన్ని అన్నాడు, ఇక్కడ ఓటర్ లిస్ట్ బాగానే ఉందని అంటాడు. ఓడిపోయే దగ్గర ఆ విధంగా చెప్తాడు. బీజేపీ అంతే, సేమ్. ఓకే రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిఎన్ఏలో